రెవెన్యూ అంశాలు తహసీల్దార్కు తెలిసి ఉండాలన్న గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. మండలంలో ప్రతి రెవెన్యూ అంశం తహసీల్దార్కు తెలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. తెనాలి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రెవెన్యూ అంశాల పట్ల ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంశం పట్ల తహసీల్దార్లు పూర్తి బాధ్యతాయుతంగా ఉంటూ ప్రతి అంశం పట్ల పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సానుకూల దృక్పథంతో పనిచేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు నమ్మకంతో వస్తారని, వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి పూర్తి శ్రద్ధ వహించి వారిలో నమ్మకం కలిగించాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు సమర్పించేటప్పుడు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఉన్నవి లేనివి పరిశీలించి అవసరమైతే వాటిని పొందుపరచాలని తెలియజేయాలని అన్నారు. సమస్యల పట్ల, ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పట్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలో సమస్యలు పరిష్కారం కావాలన్నారు. మ్యూటేషన్లో ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదని అన్నారు. ఫారం 8లో నోటీసులు జారీ చేసి పక్కాగా విచారణ చేయాలని ఆదేశించారు. గ్రామ సభల నిర్వహణ సమాచారం కూడా పక్కాగా ముందస్తుగా ఇవ్వాలని చెప్పారు. వీఆర్ఓలు, సర్వేయర్లు గ్రామ సభల నిర్వహణలో సక్రమంగా చేపట్టే విధంగా పర్యవేక్షణ జరగాలని అన్నారు. ఐవీఆర్ఎస్లలో మ్యూటేషన్ పట్ల ప్రజల స్పందన సైతం ప్రభుత్వం కోరడం జరుగుతోందని అన్నారు. ప్రతికూల స్పందన ప్రజల నుండి రాకూడదని స్పష్టం చేశారు. అనవసరంగా దస్తాలు పదే పదే దీర్ఘకాలం నడవరాదని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.